మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియాకాండము 18వ అధ్యాయంను మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనం నుండి 5వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, లేవియాకాండము 18వ అధ్యాయమును మనం 3 భాగాలుగా విభజిస్తాం. మొదటి 5 వచనాలు మొదటి భాగం, 6వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నది రెండవ భాగం, 24 నుంచి 30వ వచనం వరకు మూడవ భాగం. ఇప్పుడు మనం చదువుకున్నది మొదటి భాగం. మొదటి భాగంలో దేవుడు ఇశ్రాయేలీలను ఏమని హెచ్చరిస్తున్నాడంటే, దేవుడు కనాను దేశంలో ఇశ్రాయేలీలను చేర్చునట్లుగా ఐగుప్తు చెర నుండి విడిపించారు. ఇశ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఐగుప్తీయుల యొక్క ఆచారములను వారు పాటించడానికి వీల్లేదు. అంత మాత్రమే కాదు, వారు కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత కనాను దేశాచారములు కూడా వారు పాటించడానికి వీల్లేదు. అంటే అన్య దేశాచారములు ఇశ్రాయేలీలలో అనగా దేవుని బిడ్డలలో ఉండకూడదు. ఇది చాలా స్పష్టమైనటువంటి మాట. ప్రభునందు ప్రియమైన వారలారా, అన్యాచారములు క్రైస్తవ పిల్లలు ఎప్పుడూ కూడా కలిగి ఉండకూడదు. అన్యాచారములంటే ఏమిటి? జీవము కలిగినటువంటి దేవునిని సేవించక జీవము లేని నిర్జీవమైన విగ్రహములను రాళ్లను పూజిస్తూ మొక్కుతూ వారు పాటించేటటువంటి మూఢనమ్మకాలతో కూడినటువంటి కొన్ని ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము దేవుని పిల్లలముగా పాటించడానికి వీల్లేదు. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో గలతీయుల పరిస్థితి ఎలా ఉందంటే, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. నిజంగా ప్రభునందు ప్రియమైన వారలారా, గలతీయులు పౌలు సువార్త ప్రకటించినప్పుడు పౌలు అడిగితే వారి కనిగుడ్లను కూడా పీకి పౌలు చేతిలో పెట్టడానికి సిద్ధపడ్డారు. అంతగా వారు విశ్వాసము కలిగి ఉన్నారు. దినములు గడిచిన తర్వాత వారు అవివేకులై వారు విన్న సువార్తకు భిన్నమైనటువంటి సువార్త వైపు వారు తిరిగారు. ఈ క్రమంలో వాళ్ళు ఎలాగున్నారంటే, దినములను, ఉత్సవములను, మాసములను, సంవత్సరములను పాటించేవారుగా ఉన్నారు. చూడండి, నేటికి చాలామంది క్రైస్తవ సమాజం ఈ దినములు, ఉత్సవాలు, మాసాలు పాటిస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఈ పని చేయకూడదు, ఫలానా రోజు ఈ పని చేయకూడదు, ఫలానా ఆచారములు, ఫలానా రకరకాల కొన్ని అన్య సంబంధమైనటువంటి పద్ధతులను పాటించేటటువంటి వారు ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు. గలతీయులు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. గలతీ పత్రిక 4:10లో మనం చూసాం. దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవాలు పాటించేవారుగా ఉన్నారు. చాలా విచారకరమైన పరిస్థితి. దేవుని పిల్లలు ఇలాంటి అన్యాచారములు పాటించకూడదనేది దేవుడు నియమించినటువంటి కట్టడ.
ఇశ్రాయేలీలు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. అయినా వారి ఆచారములు పాటించకూడదు. కనానులో ప్రవేశించిన వారి ఆచారములు పాటించకూడదు. అన్యాచారములు మనం పాటించకూడదు. చాలామంది క్రైస్తవులు అన్యాచారములు పాటిస్తూ ఉంటారు. వివాహ సమయంలో గావచ్చు, ఆయా శుభకార్యాల సమయంలో గావచ్చు, మరొక సమయంలో గావచ్చు, మరొక సమయంలో గావచ్చు. అన్యాచారములు. అన్యాచారములు ఎక్కువైపోతూ ఉన్నాయి ప్రభునందు ప్రియమైన వారలారా. గృహప్రవేశము సమయంలో అన్యాచారములు. పెళ్ళిళ్ళ కార్యక్రమాల్లో అన్యాచారములు. ఆయా సందర్భాలకు సంబంధించినప్పుడు అన్యాచారాలు. ఇప్పటికీ చాలామంది క్రైస్తవులు ముహూర్తాలను చూసుకొని పెళ్ళిళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నవారు ఉన్నారు. విచారకరం. అది వాక్యానుసారం కాదు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు అదే ఇశ్రాయేలీలకు హెచ్చరిస్తున్నాడు. అన్యాచారములు మనకు వద్దని. ఆ తర్వాత రెండవ భాగం చూద్దాం. లేవియాకాండం 18వ అధ్యాయం 6-23 వచనాల్లో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను దేవుడు ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మానవుడు లైంగికపరమైనటువంటి వాటి విషయంలో చాలా పవిత్రంగా ఉండాలి. తల్లి విషయంలో గావచ్చు, చెల్లి విషయంలో గావచ్చు, తల్లి యొక్క చెల్లి అంటే పిన్ని విషయంలో గావచ్చు, పెద్దమ్మల విషయంలో గావచ్చు, వదినమ్మల విషయంలో గావచ్చు, మరొకరి విషయంలో కావచ్చు. కుమార్తెలైనా, కోడళ్ళైనా, ఎవరి విషయంలోనైనా సరే లైంగికపరమైనటువంటి పవిత్రత కలిగి ఉండాలని బైబిల్ సూచిస్తూ ఉంది. కోడలతోనైనను, కుమార్తెతోనైనను, పిన్ని వరస అయ్యేటటువంటి వారితోనైనను, వదిన వరస అయ్యేటటువంటి వారితోనైనను, ఎవరితోనైనను కూడా మరి లైంగికముగా పాపము చేయకూడదని లేవియాకాండం 17వ అధ్యాయం, లేవియాకాండం 18వ అధ్యాయం 6-23 వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, చాలామంది పాత నిబంధన చదివేటప్పుడు అనేక మంది అనుకుంటారు లైంగికపరమైనటువంటి పవిత్రతను బైబిల్ కోరుకోవడం లేదని. కాదు కాదు. అది పాత నిబంధనైనా, కొత్త నిబంధనైనా మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. అది ఏ కాలమైనా. దేవుడు ఇశ్రాయేలీయులకు నియమిస్తున్నటువంటి ఈ ధర్మశాస్త్రములో లైంగికపరమైన పరిశుద్ధత చాలా అవసరమని సెలవిస్తూ ఉన్నాడు. దుష్కామ ప్రవర్తన పరిశుద్ధులలో ఉండకూడదు. విశ్వాసులలో ఉండకూడదు. నేడు ప్రపంచమంతా కూడా ఎల్జీబీటీక్యూ అనేటటువంటి ఒక కమ్యూనిటీ విస్తరిస్తూ ఉన్న క్రమములో అది వాక్య విరుద్ధంగా దుష్కామ ప్రవర్తనకు ఒక ప్రతిరూపంగా విజృంభిస్తూ ఉంది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ అంటే ఆ కమ్యూనిటీలో గేస్ ఉంటారు. అంటే పురుష సంయోగం చేసేటటువంటి వారు. ఆ తర్వాత లెసిబియన్స్ ఉంటారు. వారు స్త్రీ సంయోగం చేస్తూ ఉంటారు. ఇలాంటి భయంకరమైనటువంటి సెక్షువల్ ఇమ్మోరాలిటీ అనేది ఈ అత్యాధునిక కాలంలో ప్రపంచాన్ని ఏలుతూ ఉంది. చాలామంది యవ్వనస్తులు ఈ ఇన్‌స్టాగ్రామ్సు, సోషల్ మీడియాలు చూసి ఇలా గేలుగా మారిపోతూ ఉన్నారు. లెస్బియన్స్‌గా మారిపోతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, జన్యుపరమైనటువంటి మార్పులు కలిగి తల్లి గర్భములో నుండి ఉద్భవించేటటువంటి నపుంసకులు ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కదండీ! ఒక మాట చదువుకుందాం చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త. మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 12వ వచనం చదివితే అక్కడ నపుంసకులు ఎన్ని రకాలుగా ఉంటారో రాయబడి ఉంది. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు. మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులనుగా చేసుకొనిన నపుంసకులను కలరు. ఇన్ని రకాల నపుంసకులు ఉన్నారని బైబిలే చెబుతూ ఉంది. కానీ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చేసి పరిస్థితులు మారిపోయి తమంతట తామే ఈ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ అనే దానిని
ఎన్నుకొని అలా మారిపోతూ ఉన్నారు. అది విపరీతమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఖండిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, క్రైస్తవుల్లో, విశ్వాసుల్లో, ప్రభునెరిగిన బిడ్డల్లో దుష్కామ ప్రవర్తన ఉండకూడదు. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఏమని సెలవిస్తాడంటే, లోకములో జారత్వము సంచరిస్తూ ఉంది గాబట్టి, ఈ భయంకరమైన, హేయమైన పాప కార్యాలు రాజ్యమేలుతూ ఉన్నాయి గాబట్టి, ప్రతివాడు సొంత భార్య కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. కనుక దుష్కామ ప్రవర్తనకు మనము దూరముగా ఉండాలంటే, మన యొక్క సొంత జీవిత భాగస్వాములకు మనము సంపూర్ణంగా నిబద్ధులమై ఉండాలి. కట్టుబడిన వారమై ఉండాలి. క్రైస్తవులకు, విశ్వాసులకు పక్కచూపులు ఉండకూడదని వాక్యం ఖండితంగా చెబుతూ ఉంది. ఆ తర్వాత లేవియాకాండం 18వ అధ్యాయం 24-30 వచనాల్లో 3వ భాగాన్ని మనం చదివినప్పుడు అక్కడ మరికొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. అదేమిటంటే, దేని వలన కూడా ఇశ్రాయేలీలు అపవిత్రతను కొని తెచ్చుకోకూడదు. పొరపాటున వారికి గనక అపవిత్రత కలిగినా, వారు అపవిత్రతను అంటించుకున్నా, వారు దేవుని సమాజంలో నుండి కొట్టివేయబడతారని, వారు అపవిత్రులవుతారని, దేవుడు వారిని వెళ్ళగ్రక్కి వేస్తారని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కనానులో ఇశ్రాయేలీలకు ముందు ఉన్నటువంటి జనాంగమును దేవుడు అపవిత్రమైన జనాంగము అని సంబోధించారు. ఇప్పుడు ఆ జనాంగమును దేవుడు వెళ్ళగొట్టి ఇశ్రాయేలీలను ఆ దేశంలోనికి పంపిస్తూ ఉన్నారు. మరి ఇశ్రాయేలీలు కూడా వెళ్ళగొట్టబడినటువంటి ఆ జనాంగము వలె అపవిత్రులై ఉంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, మీకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం గాదు. వాళ్ళను వెళ్ళగొట్టినట్లుగానే, వాళ్ళను వెళ్ళగ్రక్కినట్లుగానే నేను మిమ్మను కూడా వెళ్ళగ్రక్కుతాను అని. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనం మారుమనసు బాప్తిసం పొందాము. కాబట్టి మనం ఏం చేసినా, ఎలా ఉన్నా చెల్లిపోయి పరలోక రాజ్యానికి వెళతాము అనంటే దేవుని వాక్యం ఒప్పుకోదండి. అదేంటి, ధర్మశాస్త్రం రద్దు చేయబడింది గదా! మీరేంటి అలా అంటారు? మన ప్రభువు పాపుల రక్షకుడు. పాపములను క్షమిస్తాడు గదా! ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు కదా! అంటే ఆయన క్షమిస్తాడు. మారుమనసు బాప్తిస్మా అనుభవం పొందిన తర్వాత మాత్రం మన క్రియలకు ఖచ్చితంగా లెక్క ఉంటుందని బైబిలు నిర్ధారించి చెబుతూ ఉందండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, పాపములకు బలి ఇకను ఉండదు గాని మనము దేవుని యొక్క తీర్పు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి ఆలోచన చేయండి. ధర్మశాస్త్రం రద్దు చేయబడినా మన క్రియలకు లెక్క అనేది ఏ కాలంలోనైనా ఉంటుంది. ధర్మశాస్త్ర కాలంలో అయితే ధర్మశాస్త్రమును చూపెట్టి అక్కడికక్కడే దానికి తగినటువంటి శిక్ష విధించేవారు. కానీ మనం కృపాకాలంలో ఉన్నాం. ఒక రోజున ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభువుని ఎరిగిన తరువాత, ఎరగక ముందు కాదు సుమా, ప్రభువుని ఎరిగిన తరువాత అంటే మారుమనసు బాప్తిస్మా అనుభవం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా చేసిన పాపములన్నిటికీ దేవుని యొద్ద లెక్క ఉంటుంది. దానికి తగిన జీతం మనం పొందుకోక తప్పదు. కాబట్టి జాగ్రత్తగా మన క్రియలు, ప్రవర్తన ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. 3 విషయాలను చూశాం. 1, అన్యాచారములు కలిగి మనల్ని మనం అపవిత్రపరుచుకోకూడదు. 2, లైంగిక పరంగా మనం అపవిత్రత కలిగి జీవించకూడదు. 3, మరి
అపవిత్రులై ఎలాగైతే కనానులో ఇశ్రాయేలీయులకు పూర్వం ఉన్నవారు అపవిత్రులుగా ఉన్నారో, అలాంటి అపవిత్రమైన జీవితములు మనం కలిగి జీవించకూడదు. ఆ ప్రకారంగా మనలో అపవిత్రత లేకుండా పరిశుద్ధుడైన ప్రభువును మనం హృదయపూర్వకంగా సేవిస్తూ ఆయనను పోలి జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రాలు చెల్లిస్తూ, మాతో మాట్లాడినందులకై మిమ్మల్ని స్తుతిస్తూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.